సార్ అందరూ ఇటు వినండి. మీ అందరినీ ఆపడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మీకు ఎవరికి హెల్మెట్లు లేకపోవడం. కొంతమందికి ఒకరిద్దరికి హెల్మెట్లు ఉన్నా వాళ్ళు తలకు పెట్టుకోవట్లేదు. తలకు పెట్టుకోకపోతే ఏమవుద్ది? బాడీలో ఏ పార్ట్కైనా రీప్లేస్మెంట్ ఉంది, తలకు ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్మెట్ వస్తేనే, హెల్మెట్ ఉంటేనే ఇక్కడి నుంచి బండి కదిలిద్ది. అర్థమైందా? నెక్స్ట్ మీ అందరికీ కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను, వినండి, గుర్తుంచుకోండి. రానున్న కాలం అంతా సైబర్ మోసాలు ఎక్కువైపోయినాయి. ఇదివరకు రోజుల్లాగా తలుపులు బద్దలు కొట్టి, తాళాల బద్దలు కొట్టి, బీరువాల బద్దలు కొట్టి డబ్బులు బంగారం ఎత్తుకెళ్ళిపోయే రోజులు కావు. ఇప్పుడంతా సైబర్ యుగం. మొత్తం వస్తారు, ఒక్క ఓటీపీ, 6 అంకెల ఓటీపీతోనే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయమైపోతాయి. కాబట్టి కొంచెం స్పృహలో ఉండాలి. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగినా ఎవరికి చెప్పకూడదు. మిమ్మల్ని టెన్షన్ పెడతారు. మీకు చదువుకునే పిల్లలు ఉండొచ్చు, మనవరాళ్ళు ఉండొచ్చు, లేదా మీ అన్నదమ్ములు ఎక్కడైనా చదువుకుంటూ ఉండొచ్చు. వీళ్ళందరూ ఎప్పుడైతే బిజీగా ఉంటారో అప్పుడే మీకు ఫోన్ చేస్తారు. మీ తమ్ముడు, మీ మనవడు, వీళ్ళందరూ వాళ్ళు అలా హాస్పిటల్లో ఉన్నారు, లేదా వాళ్ళు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు అని చెప్పి మిమ్మల్ని బాగా టెన్షన్ గురి చేస్తారు. టెన్షన్ గురి చేసి మీకు కోడ్ వచ్చింది, ఆ కోడ్ చెప్పండి, చెప్తే మీకు వాళ్ళని రిలీజ్ చేస్తాం, లేదా అర్జెంటుగా హాస్పిటల్లో ఉన్నాడు, 50,000 కడితే కానీ డాక్టర్ చేయని అంటున్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని కంగారు పెడతారు, భయపెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. ఎవరూ నమ్మకూడదు. అర్థమైందా? మీరేం చేస్తారు? అలా ఫోన్ చేయగానే నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ బంధువులకు ఫోన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? కరెక్ట్గా అప్పుడు బిజీగా ఉంటారు, ఫోన్ లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేయకపోతే మీరు నిజం అనుకుంటారు, డబ్బులు కొట్టేస్తారు, నష్టపోతారు. ఏమో అర్థమైందా? అలాగే వీడియో కాల్ వస్తుంది. మీకు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్లో ఒక వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియో కాల్లో ఇలాగే ఒక యూనిఫామ్ వేసుకొని నుంచుంటారు. మీరు ఇలా ఒక ఆన్లైన్లో ఒకటి బుక్ చేశారు, అది వస్తుంది, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ ఇళ్ళకి వస్తున్నాం అని చెప్పేసి మిమ్మల్ని భయపెడతారు. ఎవరైతే భయపడి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అతనికి డబ్బులు కొడతారు. మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మరి మాకు ఎంతో కొంత డబ్బులు వేయాలి అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తారు. మీరు నమ్మేదాకా మీరు నమ్మేటట్టుగానే మాట్లాడతారు. సెటప్ అంతా వెనక బ్యాక్గ్రౌండ్ అంతా పోలీస్ స్టేషన్లా కనబడుతుంది. కానీ చట్టంలో ఎక్కడా డిజిటల్ అరెస్ట్ అనే మాటే లేదు. కాబట్టి ఎవరు వీడియో కాల్ చేసి నేను పోలీసుని, నేను ఇలా సిబిఐ ఆఫీసర్ని, కస్టమ్ ఆఫీసర్ని ఏమన్నా కానీ మీరు ఎవరు నమ్మకూడదు. మీ క్రెడెన్షియల్స్, మీ వ్యక్తిగత వివరాలు ఎవరు అడిగినా కూడా ఎవరికి కూడా పొరపాటును కూడా చెప్పకూడదు. మీకు అలా అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చినా ఏమొచ్చినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, మా మైలవరం పోలీస్ స్టేషనే కాదు, దగ్గరలో ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్, అక్కడికి వెళ్ళాలా, సార్ ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు, ఇలా ఓటీపీలు అడుగుతున్నారు, ఇవన్నీ అదని ఇదని మిమ్మల్ని, మీ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి చూస్తారు, మీ భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి చూస్తారు. అర్థమైందా? మీ తెలియని తత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దెబ్బ తగిలిన తర్వాత ఎవరైనా కానీ మేల్కొంటారు, దెబ్బ తగలక ముందే మేల్కోవాలా. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడి నుంచి మనం భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయే లోపు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపణ సైబర్ మోసానికి గురవుతాం. ఇది జరిగిన తర్వాత ఎవరైనా కానీ మేల్కొని ఇంకోటి జరగకుండా చూసుకుంటారు. కానీ జరగకుండా ముందే మీరు కూడా ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మీ బంధువులతో, మీ ఇంట్లో వాళ్ళతో, మీ పెద్దలతో, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో అందరితో కూడా ఈ మాటల గురించి డిస్కస్ చేయాలి. ఏమండి అర్థమవుతుందా? రోజుకి మీ బిజీ షెడ్యూల్లో రోజుకి 24 గంటల్లో 10 నిమిషాలు కేటాయించండి. 10 నిమిషాలు ఏదైనా ఒక వార్తలు చూడండి. వార్తలు చూస్తే బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏమండి అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండాలా, సైబర్ మోసాలకి గురి కావద్దు. రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలా. అర్థమైందా? ఇప్పుడు మీ దగ్గర హెల్మెట్ లేకుండా మేము ఎవరిని పంపించము. హెల్మెట్ లేకపోతే 1035 రూపాయలు జరిమానా పడుతుంది. ఇప్పుడు మీరు హెల్మెట్ తెప్పించుకుంటారో, దగ్గరలో ఉన్న హెల్మెట్ కొనుక్కుంటారో మీ ఇష్టమే. నాకు తెలిసినంతలో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇళ్ళకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయాలి. మందు తాగి బండి డ్రైవ్ చేయకూడదు. మందు తాగి బండి డ్రైవ్ చేస్తే 10,000 రూపాయలు ఫైను, అక్షరాల 10,000 రూపాయల ఫైను. మీకు ఫైన్లు పోలీసు వారు జరిమానా విధిస్తే మొత్తం 4 అంకెల ఫైనే, 3 అంకెల ఫైన్స్ లేవు. 3 అంకెలు మానవత్వంతో పోలీసు వాళ్ళు వేయడమే తప్ప మొత్తం 4 అంకెల ఫైనే. లైసెన్స్ లేకుండా బండి నడిపితే 5,000 రూపాయల జరిమానా, 3 ఎక్కి బండి నడిపితే 1,000 రూపాయల జరిమానా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు వెళ్తారు,
హెల్మెట్ లేని వాళ్ళు వెళ్ళి హెల్మెట్ కొనుక్కుంటారు. లేదు నేను కొనుక్కోను అనుకున్న వాళ్ళు ఆ బండి దగ్గర నుంచోండి, నేను ఫైన్ కొట్టి పంపిస్తాను.